మేడం, నేను నందిత మేడంని బాగానే చూసుకుంటున్నాను మేడం. ఏమన్నా? నువ్వెందుకలా భయపడుతున్నావు? అది నేనేమన్నా పొరపాటు చేస్తే? నువ్వు ఏ తప్పు చేయలేదు. నాకు కొన్ని విషయాలు తెలియాలి. నువ్వు నాకు నిజం చెప్పాలి. చెప్తాను మేడం. నిన్నడిగే ఈ విషయం ఒక ఆడపిల్లగా నిన్ను బాధిస్తుందని నాకు తెలుసు. కానీ దానికి నాకు సమాధానం తెలిసి తీరాలి. నువ్వు నిజం చెప్పడం వల్ల నీ ఉద్యోగానికి ఎలాంటి ముప్పు లేదు. అబద్ధం చెప్తే మాత్రం నేనే నిన్ను తీసేస్తాను. అలాగే మేడం. నేను గ్రీష్మ కలిసి ఎస్టేట్ నుంచి వచ్చిన రోజు నువ్వు భయంతో పారిపోయావు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలీదు. కానీ ఆ రోజు ఏం జరిగింది? ధ్రువ నీతో ఏమైనా తప్పుగా? నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించబోయారు మేడం. అప్పుడే మీరు వచ్చారు. ఇక నువ్వు వెళ్ళు. ఈ మధ్య జరిగిన విషయాలు నా కూతురు నాతో పంచుకోవడం మానేసినట్టుంది. నీతో కాకపోతే ఇంకెవరితో పంచుకుంటాను నాన్న? నాకు సంతోషాన్ని పంచే ఏ చిన్న విషయమైనా మొదట నీకే చెప్తాను. మరి ఎస్టేట్ అంతా సంబరపడుతున్న వార్త, అది నీ గురించి ఎందుకు దాచావు? దేని గురించి మాట్లాడుతున్నావు నాన్న? ఎస్టేట్ అంతా సంబరపడ్డానికి నేనేమీ జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకోలేదే. నాకు ఈ అనారోగ్యం రాకుండా ఉంటే నువ్వు బాగా చదువుకుని జిల్లా కలెక్టర్ అయ్యుండేదానివేమో. వద్దు నాన్న, ఇప్పుడు మళ్ళీ అదంతా తలుచుకొని దిగులు పడకు. మనకేది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు? నిన్న వైస్ చైర్మన్ గారు నువ్వంటే ఇష్టమని అందరి ముందు చెప్పారంట కదా? ఆ విషయాన్ని మీరు నమ్ముతున్నారా నాన్న? ఎస్టేట్లో పనిచేస్తున్న తోటి కార్మికురాలు కళ్ళు తిరిగి పడిపోతే కాసిని మంచినీళ్ళు ఇచ్చినందుకే సస్పెండ్ చేసిన ఎండీ కొడుకు ఈ ధ్రువ సార్. ఆయన పంతం గురించి నాకు బాగా అర్థమైంది. దానికోసం గెస్ట్ హౌస్లకి పిలిచి సన్మానాలు చేస్తారు. అందరి ముందు మైక్ పట్టుకొని పెళ్లి దాకా వెళ్తారు. వాటిని నిజం అనుకోవద్దు. కానీ నాకు అలా అనిపించడం లేదమ్మా. నాకు బాగోలేదంటేనే ఇంటికొచ్చారు. ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ఎస్టేట్లో పనివాళ్లు కూడా తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. తన మాటల్లో నిజాయితీ కనిపిస్తుందమ్మా. వాళ్ళకి అన్నీ తమాషా నాన్న. ఒక్కరోజు దేవుడు వాళ్ళకి మంచి జీవితాన్నివ్వాలి. అప్పుడు అందరూ యజమానులు మారుతారు. అది కాదమ్మా వసుంధరా. నాన్న, నీతో మాట్లాడుతూ కూర్చుంటే భాస్కర్ మావయ్య పనికి ఆలస్యంగా వచ్చానని తిడతాడు. ఈ మాత్ర వేసుకొని ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో. నేను వెళ్ళొస్తాను నాన్న.
నమస్కారం మేడం. మేడమా? మేడం ఏంటన్నా కొత్తగా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఏంటిది, ఇంత మర్యాద ఎందుకు ఇస్తున్నారు? ఓ, అందరూ కలిసి నన్ను ఆట పట్టించాలనుకుంటున్నారా? చెప్పండి అక్క. ఇంకా నీకందరూ మర్యాద ఇస్తారు కదా, ఇవ్వాలి. నువ్వు ధ్రువ సార్కి కాబోయే భార్యవి కదా. అయితే ఇదన్నమాట విషయం. నాకిప్పుడు అర్థమైంది. అయ్యో, నేను మీ వసుంధరనే, మీకు వసునే. నువ్వంటే ధ్రువ సార్కి చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఇలాంటి కలలు కనకండి. వెంటనే నిద్ర నుంచి లేవండి. నేను అలాగే నమ్మాను. ఆ నమ్మకాన్ని ఎంతో దారుణంగా దెబ్బ కొట్టిన తర్వాతే జీవితంలో ఆ మనిషిని నమ్మకూడదని నిర్ణయించుకున్నాను. ఇంక ఈ మర్యాదలు పక్కన పెట్టి పని చూసుకోండి. నేను వెళ్తున్నాను, లేదంటే ఈరోజు పస్తులే. గుడ్ మార్నింగ్ మల్లిక. గుడ్ మార్నింగ్ రాజీవ్. రా కూర్చో. ఏంటి ఇంత పొద్దున్నే? ఎనీథింగ్ సీరియస్? సీరియస్ ఏం లేదు, క్యాజువల్గానే. చాలా టైట్గా ఉన్నట్టున్నావు. నిజమే, రాత్రంతా నిద్రలేదు. నందిత ఆరోగ్యానికి ఏమైనా? తన గురించి కాదు, ధ్రువ గురించి ఆలోచిస్తున్నాను. వాడు చేసే పనులకి ఒక తల్లిగా కుమిలిపోతున్నాను రాజీవ్. నువ్వు ఒక్కసారి తనతో మాట్లాడితే బాగుంటుందేమో. ఒకసారి ఆ ముచ్చట అయింది. నువ్వు CFO, నేను వైస్ చైర్మన్ని. జీతం తీసుకుని నీ పని నువ్వు చూసుకో అన్నాడు. వాడి చుట్టూ ఉన్నవాళ్ల వల్లనే వాడిలా తయారయ్యాడు. సావాస దోషం. సహవాసం వల్ల పాడయ్యే వయసు దాటిపోయింది. చేతులారా చేసుకుంటున్నాడు. అయినా అవన్నీ నీతో చెప్పి బాధ పెట్టడం ఎందుకు అనుకున్నాను. కొన్ని వాడి తప్పులు కూడా ఉన్నాయి, కాదన్ను. కానీ వాడి ఒక్కడివే కాదు. ఎస్టేట్లో ఆ వసుంధర చాలా తెలివిగా ధ్రువని ట్రాప్ చేస్తోంది. నాకెందుకో ధ్రువే వసుంధరని ట్రాప్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది.